సో ఏ వెబ్సైట్ అయినా కావాల్సిన రెండు ఆప్షన్స్ అండి. ఒకటి గూగుల్ సెర్చ్ కన్సోల్, సెకండ్ అనలిటిక్స్. గూగుల్ సెర్చ్ కన్సోల్ కానీ అనలిటిక్స్ కానీ ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను గూగుల్ సెర్చ్ కన్సోల్ ని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ గూగుల్ అనలిటిక్స్ యాక్టివేట్ చేస్తాను. గూగుల్ అనలిటిక్స్ ఎందుకంటే మన వెబ్సైట్ ట్రాఫిక్ తెలుసుకోవడానికి అండ్ వెబ్సైట్ యొక్క రియల్ టైమ్ ఓవర్వ్యూ తెలుసుకోవడానికి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ కంప్లీట్ చూసుకోండి. కంప్లీట్ గా మీకు ఓవర్వ్యూ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ రియల్ టైమ్ లో కంప్లీట్ చేసుకొని చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మీ యొక్క వెబ్సైట్ కి ఎంప్లాయీ డెవలపర్స్ వీళ్ళు ఇంటీరియర్స్ అండి. ఇంటీరియర్స్ హైదరాబాద్ ఎక్కడైనా మీకు చేస్తారు వీళ్ళు. ఇలా మనం గూగుల్ అంటే క్రియేట్ చేస్తున్నాం. దానికోసం google.com/analytics సైన్ ఇన్ టు అనలిటిక్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసినా ఇలా వస్తుంది అనలిటిక్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ గూగుల్ అంటే క్రియేట్ చేసేటప్పుడు సెటప్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ఇవ్వాలి. చాలా మందికి గూగుల్ అంటే తెలియదండి, అది మాత్రం కంపల్సరీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కండిషన్ అన్ని యాక్సెప్ట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ ఇచ్చాం, నెక్స్ట్ యాక్సెప్ట్ ఇచ్చాం, నెక్స్ట్ తర్వాత ఇక్కడ సేమ్ మీ డెవలపర్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రిపోర్టింగ్ టైమ్స్. మీరు ఇండియాలో ఉండి యూఎస్ అనలిటిక్స్ క్రియేట్ చేసుకో, యూకే క్రియేట్ చేసుకో, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇండియాలో ఉన్నా కాబట్టి ఇండియన్ టైమ్ జోన్ లో క్రియేట్ చేస్తున్నాను. తర్వాత నా కరెన్సీ వచ్చి ఇండియన్ అంటే రూపీస్, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏంటి ఇక్కడ కంపల్సరీ ఉంటుందండి. హోమ్ లేదంటే ఇంటీరియర్, లేదంటే మనం తీసుకోవచ్చు బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్, స్మాల్, నెక్స్ట్ తీసుకోండి. తర్వాత మీరు దేనికోసం మీరు బిజినెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నారు. జనరేటింగ్ లీడ్స్, డ్రైవ్ సేల్స్, అండర్స్టాండింగ్ వెబ్ అండ్ యాప్ ట్రాఫిక్, వ్యూ యూజర్ ఎంగేజ్మెంట్ రిస్ట్రిక్షన్స్. ఇది క్లిక్ చేయదండి, అవసరం లేదు. ఇది క్లిక్ చేసి మీద డిజేబుల్ అయిపోతాయి. మనకు కావాల్సింది మనకి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి మనం 4 ఆప్షన్స్ ఇలా చేసుకుంటాం. క్రియేట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మనకి ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ ఏదైతే మనకు కంప్లీట్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి ఏదైతే కావాలో అది మనం కంప్లీట్ గా చూసుకోవాలండి. ఇక్కడ ఇండియా ఇండియా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా మీరు ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్సెప్ట్ కొట్టండి. గుర్తుపెట్టుకోండి, గూగుల్ అనలిటిక్స్ అనేది ఇక్కడ యూజ్ చేసుకొని ఎక్కడ కూర్చొని ఏ కంట్రీకైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్ కాబట్టి వెబ్ క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ అడ్రస్ అవుతుంది. ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ రెండు ఉంటాయి, విత్ ఆర్ వితౌట్. ఇది విత్ అని ఉంటుంది, HTTPS అనేది సెక్యూర్. మన వెబ్సైట్ అనేది ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఎన్హాన్స్ మెజర్మెంట్ ఇలా ఉంటుంది. తర్వాత క్రియేట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఏంటి? నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకు కావలసిన కోడ్ వస్తుంది మనకి, అంటే యాక్టివేషన్ కోడ్. అది ఎట్లా అనేది ఇక్కడ చెప్తాను. ఇన్స్టెంట్ మాన్యువల్ వస్తుంది, ఇక్కడ కాపీ చేసుకోండి. ఇప్పుడు వర్డ్ ప్రెస్ కి 2 ఆప్షన్స్ ఉంటాయి, విత్ ప్లగిన్, వితౌట్ ప్లగిన్ ఉంటుంది. సో వితౌట్ ప్లగిన్ అంటే ఎలా అంటే మనకు సింపుల్ అండి. మనకు ఉన్న ఆప్షన్ అపియరెన్స్ లో థీమ్ ఎడిటర్ ఉంటుంది. లేదు అంటే మీరు ప్లగిన్ లో ఒక ప్లగిన్ ఉంటుందండి, అది సింపుల్ ప్లగిన్. అది యాడ్ ప్లగిన్స్ తీసుకొని ఎలాంటి కోడ్ అయినా ఎలాంటి కోడ్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీకు చూడండి, ఇవన్నీ మీకు ప్లగిన్స్. ఇక్కడ మీకు ఇన్సర్ట్ హెడర్, మీకు ఏదైతే ప్లగిన్ కావాలో ఇక్కడ మీకు వస్తుంది. ఇది ఒక ప్లగిన్, ఇది ఒక ప్లగిన్. ఈ ప్లగిన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ప్లగిన్ ఓవర్వ్యూ తీసుకోవాలి. ఇన్స్టలేషన్ ఉంటుంది, స్క్రీన్ షాట్స్ ఉంటాయి. ఏమి మనకు స్క్రీన్ షాట్స్ ఉన్నాక చూసుకోవచ్చు. ఇలా మనకు ప్లగిన్ మనకు కంప్లీట్ గా ఉంటుంది అన్నట్టు. సో ఏదైతే మనకు ప్లగిన్ ఉందో ఇది మనం కంప్లీట్ గా చూసుకోవాల్సిన ప్లగిన్ అన్నట్టు. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు
నెక్స్ట్ వచ్చి ఇది ప్లగ్ఇన్ ఇన్సర్ట్ ఫుటర్ అండ్ హెడర్ ప్లగ్ఇన్. ఇప్పుడు స్క్రీన్ షాట్ వెళ్ళినప్పుడు ఇది మన ప్లగ్ఇన్ అన్నట్టు. ఎక్కడైతే 3 ఎంప్టీ బాక్స్ ఉంటాయో అది మన ప్లగ్ఇన్. సింపుల్ ఏం చేస్తాము, ఇన్స్టాల్ నౌ ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్ ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే యాక్టివేట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యాక్టివేట్ క్లిక్ చేసుకున్నారు కదా, సో మన వర్క్ ఏంటిది, ఎక్కడ ఉంటుంది ప్లగ్ఇన్ అనేది. సో ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనకు ఇక్కడ కమింగ్ టు ద మనకి ఎన్ని ప్లగ్ఇన్స్ అయితే ఉన్నాయో అన్ని ప్లగ్ఇన్ లో మన ప్లగ్ఇన్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్లగ్ఇన్ చెక్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫుటర్ ప్లగ్ఇన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇది ఏదైతే మనకు ప్లగ్ఇన్ ఉన్నదో కంప్లీట్ గా అపీరెన్స్ లో కానీ ఏదైతే కానీ ఇక్కడ మనకు ఉంటుంది ఆప్షన్. దీంట్లో సెట్టింగ్కి వెళ్ళాక వర్డ్ ప్రెస్ హెడర్ అండ్ ఫూటర్ ప్లగ్ఇన్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లగ్ఇన్ వచ్చాక అలో అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏదైతే కోడ్ ఇక్కడ వచ్చిందో దీన్ని కాపీ చేసుకొని సింపుల్ గా హెడర్ లో పేస్ట్ చేసుకొని కిందికి రాగానే సేవ్ చేంజ్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే కోడ్ యాక్టివేట్ అవుతుందో టెక్స్ట్ ఇన్స్టలేషన్ క్లిక్ చేయండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇది కనుక టెక్స్ట్ యాక్టివేట్ కాకపోతే ఆ ప్లగ్ఇన్ లో ఉన్న కోడ్ అనేది మన వెబ్సైట్ కి రాలేదని అర్థం. సో ఎప్పుడైతే మనకు కన్ఫర్మ్ అయిందో చూడండి, గూగుల్ ట్యాగ్ హాస్ కరెక్ట్లీ డిటెక్టెడ్ ఆన్ యువర్ వెబ్సైట్, కన్ఫర్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డౌట్ ఉంటే ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కంట్రోల్ F లో మనకు ఏదైతే ఇక్కడ కోడ్ ఉందో రిఫ్రెష్ చేసుకోవాలి. కంపల్సరీ మనకు కావాల్సింది రిఫ్రెష్. సో ఇక్కడ మన కోడ్ వచ్చేసింది. ఈ విధంగా కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయిన కోడ్ తర్వాత మనము క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకొని కంటిన్యూ టు హోమ్ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి, ఎనేబుల్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆప్షన్ మనకు కావాలో రిపోర్ట్ లో మన రియల్ టైం ఓవర్ వ్యూ ఉంటుంది. ఇక్కడ మనకు ట్రాఫిక్ తెలుస్తుంది, ఎంతమంది మన వెబ్సైట్ విజిట్ చేస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి విజిట్ చేస్తున్నారు మనం మొత్తం తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు మన వెబ్సైట్ వీళ్ళు మొత్తం విజిట్ చేస్తున్నారు ఇట్లా. సో ఈ విధంగా మనకు ఆప్షన్ తెలుస్తుంది అన్నట్టు. ఎట్లా, గూగుల్ అనలిటిక్స్ ద్వారా. ఓకేనా, ఇది గూగుల్ అనలిటిక్స్ యాక్టివేషన్ విధానం. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ యాక్టివేషన్ చేసిన తర్వాత మనం వెంటనే యాక్టివేట్ చేసేది సెర్చ్ కన్సోల్. మనకు కావాల్సింది సెర్చ్ కన్సోల్. సెర్చ్ కన్సోల్లో గూగుల్ సెర్చ్ కన్సోల్ స్టార్ట్ నౌ. ఇక్కడ వచ్చిన తర్వాత సింపుల్ గా మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లేస్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓవరాల్ గా 5 మెథడ్స్ వస్తాయి యాక్టివేషన్ కి. ఎన్ని మెథడ్స్, కంప్లీట్ గా మీకు ఒక 5 మెథడ్స్ వస్తాయి. ఆ 5 మెథడ్స్ ని ఇక్కడ తీసుకోవాలి. మనకి యాక్టివేషన్ ఉంది కాబట్టి తీసుకుంది. సరే మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ఇది యాక్చువల్గా తీసేసుకుంది యాక్టివేషన్. అప్పుడు ఎట్లా అంటే సెట్టింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ లో చూడండి అనలిటిక్స్. ఎప్పుడైతే మన గూగుల్ అనలిటిక్స్ యాక్టివేషన్ అయిందో ఆటోమేటిక్ గా గూగుల్ సెర్చ్ కన్సోల్ యాక్టివేట్ అయిపోతుంది అన్నట్టు. ఇదే లింకింగ్ అన్నట్టు. గూగుల్ సెర్చ్ కన్సోల్ కి అనలిటిక్స్ కి లింక్ ఉంటుంది అన్నట్టు. ఏదైనా మనము లింకింగ్ చేస్తుంటే ఏ పేజెస్ అయినా మనం యాక్టివేట్ చేయడానికి మనకున్న ఆప్షన్ గూగుల్ అనలిటిక్స్. సో ఆటోమేటిక్ గా గూగుల్ అనలిటిక్స్ యాక్టివేట్ అయితే గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ ని గూగుల్ అనలిటిక్స్ 4 ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు మేజర్ ఉన్న పార్ట్. సో ఈ విధంగా ఎలాంటి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయినా మీకు ప్లగ్ అండ్ ప్లే లో యూజ్ అయ్యే ప్లగ్ఇన్ ఏమేంటిది, ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్ ప్లగ్ఇన్. ఇట్లా మనం 3 బాడీస్ ఉంటే చూసుకోవాలి. ఇట్లా ఇది ఉన్నప్పుడే అది గుర్తుపెట్టుకు ఇలా మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకు మేజర్ గా మనకు ఉన్న ఆప్షన్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు యాక్టివేషన్ అయిపోయిందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏ పేజీకి వెళ్తే ఆ పేజీ యొక్క రియల్ టైం ఓవర్ వ్యూ అనేది ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది. సో ఇది మనం కంప్లీట్ గా చూసుకోవచ్చు. జస్ట్ ఇట్లా చూసుకొని చేసుకోవచ్చు. ఇది యాక్టివేషన్ ప్రొసీజర్ ఫర్ గూగుల్ అనలిటిక్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.